ఇవాళ మొదటగా శ్రీకృష్ణ మచిలీపట్నం నుంచి. నమస్తే అండి. ఓకే, వెయిట్ చేయండి మేడం. గురువు గారు ప్రశ్న అడుగుతారు, అప్పుడు రెస్పాండ్ అవ్వండి. ఓకే. శ్రీ గురుభ్యో నమః. ఈ జాతకం ఎవరిదండి? మా బాబుదండి. శ్రీకృష్ణ. 25/1/1998 మధ్యాహ్నం 3 గంటలకి మచిలీపట్నం అని ఇచ్చారు. కరెక్టేనా? కరెక్ట్ అండి. మూలా నక్షత్రం, రెండో అవును. పాదం, ధనుసు రాశి, మిథున లగ్నం. అవును. చెప్పండి, మీరు ఏ విషయం అడిగారు? పెళ్లి గురించి అడుగుదామని చేశానండి. ఓకే. వివాహం గురించి అండి. అవునండి. మీరు పోయిన సంవత్సరం ఆగస్ట్ నుంచి ఏమైనా స్టార్ట్ చేశారా? అప్పుడు ఏమైనా సంబంధాలు స్టార్ట్ అయినాయా? అవునండి. మీకు 26/7 వరకు సమయం ఉందండి. చెయ్యండి, బాగానే ఉంది, ఇబ్బంది ఏం కాదు. సంబంధాలు వివాహ దగ్గర దాకా వచ్చి కట్ అయిపోతున్నాయండి. ముందు ముందు గతంలో ఎవరినైనా ప్రేమించాడు ఈ అబ్బాయి? లేదండి. అది కనుక్కోండి ముందు. ఆ ఎందుకంటే ఇతనికి 2 మ్యారేజ్లు ఉన్నాయి కనుక ఆ ఏదన్నా ఎవరినన్నా ఇష్టపడి ఉంటే అది క్యాన్సిల్ అయితే ఇప్పుడు వివాహం అవుద్ది. లేదు, అలా లవ్ లేదు, ఏమి లేదంటే ఉమ్. కొద్దిగా లేట్ అవుద్ది. మొన్న దాదాపు మొన్న మొన్న ఫిబ్రవరిలో వెళ్ళి పిల్లని చూసి వచ్చామండి. వాళ్ళు చేసుకుంటామని లగ్నాలు కూడా అన్ని పెట్టుకున్నాక నవంబర్ 20 పెళ్లి అని పెట్టుకున్న తర్వాత లగ్నం కూడా పెట్టాక క్యాన్సిల్ చేసేసారండి వాళ్ళే. అదేనమ్మా, అదే ఇప్పుడు 2025 ఆగస్టు ఆ ప్రాంతం నుంచే ఈ జాతకంలో వివాహ యోగం అయితే బలంగా నడుస్తుంది. మీరు ఈ సంవత్సరంలోని ఇప్పుడు మరి ఈ ఆగస్టు వరకు ఇంకా సమయం అయితే బలంగానే ఉంది. తర్వాత మళ్ళీ ఇది తప్పితే 27 అక్టోబర్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. కానీ చూడండి, ఏమన్నా మరి అంటే 2 వివాహాలు ఉన్నప్పుడు మటుకు ఒకటి క్యాన్సిల్ అవ్వకుండా ఒకటి అవ్వదు అనమాట. అంటే ఆ, దానికి గ్రహాలు ఉన్నటువంటి రూల్ ప్రకారంగా అలాగే తీసుకోవాలి. ఆ, ఇంకెవరిని ప్రేమించలేదు అంటున్నాడు కనుక ఇదే క్యాన్సిల్ అయిందని ఫస్ట్ అనుకొని నెక్స్ట్ ఆ. దానికి మళ్ళీ ప్లాన్ చేసుకోండి. కానీ కంగారేం పడాల్సిన అవసరం అయితే లేదు. వివాహం అవుతుంది కదండి. పోవడం అనేది ఏముంది అందులో. అయితే ఆ, అతను ఏమన్నా ఇష్టపడ్డా ప్రేమించాడా అని తెలిస్తే దాని నుంచి ఒక యోగాన్ని దాని చేసి ముందుకెళ్తాయి. సరేనండి. పెళ్ళ పెళ్ళి అవ్వదని చెప్పడానికైతే ఇందులో ఏం లేదు, అంతా బాగానే ఉంది. అయితే ఏంటంటే 2 మ్యారేజ్లు వచ్చినప్పుడు మటుకు అది ఒకటి క్యాన్సిల్ అవ్వకుండా ఇంకోటి అవ్వదు అనమాట. ఎప్పుడన్నా చాలా మందికి ఏం జరుగుతాయంటే సంబంధం కుదరదు, కుదిరిందని అవ్వదు. అప్పుడు ఇంకేం చూడమంట సంబంధించి అవ్వడం అయితే మనకి ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. సరేనండి. ఓకే. ఎప్పటి లోపల అవుతుంది అని చెప్పగలరా? ఇంకా ఆగస్టు అయిపోయింది. ఇప్పుడు ఈ ఆగస్టు వరకు ఉంది ఛాన్స్. తర్వాత మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళాలి. మళ్ళీ 27 అక్టోబర్ వరకు దాటాకే. అరే, ఆ సరే, మేము ఆయన తొందరగా చేసేయాలి అని మా ఆలోచన అండి.
ఏం సరే చేస్తాను మరి? మాకు మీకు మీరు చేసేది మేము అదే అనుకుంటున్నాం, వద్దామని మేము అందరం రెడీగా ఉన్నాం. మా అమ్మని మీరు తప్ప. తప్పకుండా రండి. అలాగే. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. నెక్స్ట్ చూద్దాం. హేమలత వరంగల్ నుంచి. నమస్తే. నమస్తే మేడం, ఉన్నారా? హేమలత. మ్యూట్ చేసుకోవాలి అంతే. వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినిపిస్తుంది. ఆ, మీది 30 మే 1998 అండి. అవునండి. సాయంత్రం 7:20కి అవును. హాజీపేట్. ఆ, వరంగల్ డిస్ట్రిక్ట్. ఎవరిదండి ఎవరిది మా అమ్మాయి అండి. అమ్మాయా? ఆ అమ్మాయి. 30 మే 1998 ఆ, రాత్రి 7:20 అవును. పేట వరంగల్. నక్షత్రం పుష్య నక్షత్రం 4వ పాదం. కరెక్టేనా? అవునండి. కరెక్ట్ అవునండి. అండి. అవునండి. కర్కాటక రాశి, ఆ, అవునండి. లగ్నం. ఉమ్. ఏ విషయం అడిగారమ్మా? అదే పెళ్లి ఎప్పుడు జరుగుతుందండి? ఆల్రెడీ చూస్తున్నారా? చూస్తున్నామంటే 2 ఏళ్ల నుంచి అయితే చూస్తున్నాము, కానీ పెళ్లి ఎప్పుడైతే సంబంధాలు మొదలు పెట్టిన నుంచి గొడవ ఏది కుదరట్లేదు. సరే, మొన్నటి దాకా ఇదే సంబంధం ఏది మీకు నచ్చిందో చూడమంటే ఇప్పుడు ఎవరు ఇష్టపడ్డానంది, మేము వద్దన్నాము. ఇప్పుడు అసలు వద్దంటుంది. అదే అంటే లేదు లేదు లేదు. వేరే లాంగ్వేజ్ కేరళ వాళ్ళని ఏమన్నా చూస్తా అంటూ ఉంది. అందుకని మనకు కుదరదు కదా. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. ముందు అది క్లియర్ చేసుకుంటే కానీ అవదండి. అది క్లియర్ అదే చేసేసుకున్నారండి. చెప్పేసింది, నో అని చెప్పేసింది. అంటే మేము బ్రాహ్మిన్స్ అన్నమాట, మన తెలుగు బ్రాహ్మిన్స్ లోనే అవుతుందా? ఆ, ఈ జాతకానికి ఏంటంటే అండి, మేనరకం ఉంటే మేనరకం లవ్ మ్యారేజ్ అవ్వాలండి రూల్ అయితే. మేనరికం లేవు. లేవు గనక ఇది లవ్కి వెళ్ళింది కనుక ప్రాబ్లం లేదు. వివాహం అవడాకైతే కొద్దిగా మీకు ఎక్కువ సమయాన్ని ఇది చేస్తుంది. ఇంకా 2 years పడుతుందండి. ఏం చేయమంటారు మరి? ఏదైనా రెమెడీస్ చేయమంటారా? రెమెడీ చేస్తే అయిపోతే ఇంకెందుకు 2 years దాకా ఆగడం? 2 అది ఎప్పుడు సంవత్సరాలు అవ్వాలి అప్పుడు పడుతుందంటారా? అవుతుంది. 2 years పడుతుంది. మీకు 26 కదా, 28గా అవుతుంది. మరి ఏదైనా బాగుంటుందంటే తర్వాత వివాహ జీవితం? బాగానే ఉంటుందండి. ఆ, అంటే ఇండియా వాళ్ళ, క్యాన్సిల్ అండి. తను ఇండియాలోనే ఉంటుంది కదా, ఇండియాలోనే. అంటే బెంగళూరులో ఉంటుంది ప్రస్తుతానికి, బెంగళూరులో జాబ్ చేస్తుంది. అది అది కామన్ అండి, అది వెళ్ళనివ్వండి, అది ఎక్కడున్నా పర్వాలేదు. కానీ వివాహం అయితే మటుకు 2 years ఆగి చూసుకోండి, ఇప్పుడు చూడకండి. వస్తే మీరు ప్లాన్ చేసుకోండి. అయితే అబ్రాడ్ వస్తే ఏదైనా ఉందా అండి? ఉంది ఉంది, ఇప్పుడు 100%. ఇప్పుడు పెళ్ళైన తర్వాత అండి? ఎప్పుడన్నా ఉందమ్మా, ఇంకా ఆవిడ జీవితంలో ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళగలదు. అబ్రాడ్ లో ఉద్యోగం ఉందా అండి? ట్రై చేయమనండి. ఓ, ఇప్పుడు చూసుకోమంటారా అయితే? 100% ట్రై చేసుకోమనండి. బానే ఉంటుంది కదండి ఇబ్బంది ఏం వివాహ లేదు. జీవితం? ఇంకా మళ్ళీ లవ్ లో పడేది ఏముండదు కదంటే, మళ్ళీ రెండోసారి లవ్ ఛాన్స్. లవ్ చేస్తుంది అనేది ఇంకేం ఉండదండి. లవ్ అనేది కామన్ ఉంది కనుక అది జరగచ్చు. ఇక దాని గురించి పదే పదే చెప్పలేదు. లవ్ ఒకటి ఉంటే ఒకరినే లవ్ చేస్తానని రూల్ ఉండదు అక్కడ. ఎవరు ఇష్టపడితే వాళ్ళు చేస్తా ఉంటారు. ఇంకా అది వదిలేసి మీరు 2 years తర్వాత వివాహం అని మీ అమ్మాయితో మాట్లాడండి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, నమస్కారం. సరే అండి, నెక్స్ట్ చూద్దాం. ఇంకా మాగంటి కృష్ణమూర్తి హైదరాబాద్ నుంచి. ఉందనండి. అయ్యా నమస్కారం. నమస్తే నమస్తే. 20 ఆగస్టు
20 ఆగస్టు 1971 6:15 AM అవునండి. హైదరాబాద్. అవునండి. ఆశ్లేష నక్షత్రం 2వ పాదం, అవునండి. కర్కాటక రాశి, సింహలగ్నం. ఏంటి మీ అవును. డౌట్? బిజినెస్ అండి. ఆల్మోస్ట్ 10-14 ఏళ్ళ ముందర స్టార్ట్ చేశాను, కానీ ఏవి ముందుకు కదలట్లేదు అసలు. లాస్ట్ వరకు వచ్చి ప్రతి పని ఆగిపోతుంది. ట్రేడింగ్ బిజినెస్ లో ఉన్నాను నేను. ఇది వరకు మీరు మీ ఊరు వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ఏమైనా చేశారా? ఢిల్లీలో వెళ్ళి జాబ్ చేశానండి. 5-6 ఏళ్ళు ఉన్నాను అక్కడ. ఉండి వచ్చాను. అక్కడి అప్పుడు నుంచి మీ బా వచ్చిన తర్వాతే నేను మీ ఇది బా బిజినెస్ మీ మొదలెట్టాను. కొన్ని రోజులు మీ భార్యను దూరంగా ఉంచారా? లేదండి, అట్లా ఏం లేదు. అంటే ఢిల్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉంది, వాళ్ళని తీసుకెళ్ళలేదు. అదే 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 అదే. ఇప్పుడు ట్రేడింగ్ లో కమోడిటీ చేస్తున్నారా మీరు? ఆప్షన్ ట్రేడింగ్. కమోడిటీస్ కమోడిటీస్ అండి. అంటే ఫిజికల్ కమోడిటీస్, ఆన్లైన్ కాదు. స్టాక్ ట్రేడింగ్ ఆహా. అది కాదు, ఫిజికల్ కమోడిటీస్. అంటే ఒక దేశం నుంచి కొని ఇంకో దేశానికి అమ్మడం. ఉమ్. కాంట్రాక్ట్లు లాస్ట్ వరకు అవుతున్నాయి, సంతకాలు కూడా అవుతున్నాయి. ఆ తర్వాత అవి ఎందుకో ఫెయిల్ అవుతున్నాయి. ట్రేడింగ్ అయితే ఉందండి మీ జీవితంలో, మీకు ఏమి ఇబ్బంది అయితే కాదు, బాగానే ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు కావాల్సినటువంటి దశలు అవి సరిగ్గా రన్నింగ్ లో లేవు. మీకు 2024 నుంచి బాగా ప్రాబ్లంగా ఉంది ఇది. చాలా ఇప్పుడు 24 కదండి, ఆల్మోస్ట్ 2016 నుంచి చాలా ప్రాబ్లం ఉంది. మామూలు కాదు. 32 వరకు మీరు వెయిటింగ్ చేయాలి, అక్కడి నుంచి బాగుంటుంది, ఇబ్బంది ఏం కాదు. 32 వరకు అండి. అవును. ఈ లోపల ఏమీ ఛాన్స్ లేదా? ఉంది ఛాన్స్. మాకు మీరు ఫోన్ చేయకుండా ఉండటమే. ఇంకే ఇప్పుడు నేను ఒక డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో ఏమి లేవా అంటే ఇప్పటికే అలా కాదు, బ్రహ్మానందతో సీన్ ఉంటుంది. ఉమ్, ఏమంటే మేము పలానా బస్సుకి వెళ్దాం అనుకుంటున్నాను, 6 తర్వాత ఏముంది అంటాడు, 6 తర్వాత ఈ బస్సు ఉందా అంటాడు, 7 తర్వాత ఏమి లేదంటారా? ఏంటి అలాగే 7 అలాగే తర్వాత ఉందా అంటే మీరు చెప్పింది కరెక్టే, కానీ పరిస్థితుల ప్రభావంగా అలా అడగాల్సి వస్తుంది మాట. నేను మామూలుగా మాట్లాడుతున్నాను కానీ అదే ఆ టైం పడుతుంది. జాతకం అయితే బాగుంది, ఫైనాన్స్ అయితే ఇది డెవలప్ అవుతుంది. కానీ ప్రస్తుతానికి ఏంటంటే 24 నుంచి ప్రస్తుతం మొత్తం జీరోలో పాడే. ఉన్నాను, అందుకనే బాధ అనమాట. అందుకే అదే question అడిగాను. 24 నుంచి ఇది ప్రాబ్లమేటిక్ అయింది. ఉమ్, జాగ్రత్తగా ఉండండి. మీకు కాలుకోటి దెబ్బతైల యోగం అవుతుంది, అది ఏమైనా అయిందంటే ఇంకా ఇబ్బంది అవుతుంది. ఉమ్. అంటే మామూలుగా చిన్న చిన్న దెబ్బలు తగులుతూనే ఉన్నాయండి. పడుతూ లేయడం అది బాగానే ఉంది. కాలుకి అంత అయిందా? కాలికే తగులుతున్నాయి. అన్ని దెబ్బలు తగిలేదని కాలికే. చాలా జాగ్రత్తగా ఉండాలి, బీ కేర్ఫుల్. ఎందుకంటే తగిలిందంటే మళ్ళీ కట్ అయిపోద్ది అది. ఆహాహా, ఓకే ఓకే అందుకే నేను బలంగా చెప్తుంది. ఓకే 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 సరే. ఓకే థ్యాంక్ యూ. ఓకే అండి. నెక్స్ట్ నాగరాజ్ కుమార్, చీరాల నుంచి. మేడం. ఎవరిదండి జాతకం? గురుగారు నాదేనండి. 25 ఏప్రిల్ 1977, 77, 21:05, 9:05 అవును గురుగారు. చీరాల. పునర్వసు నక్షత్రం, అవును గురుగారు. 4వ పాదం, కర్కాటక రాశి. కరెక్టేనా? అవును గురుగారు అండి. వృశ్చిక లగ్నం. ఏ విషయం అడిగారు మీరు? ఉద్యోగం గురుగారండి. నేను 2003 నుంచి చేశాను గురుగారండి. 2005 డిసెంబర్ 1 దాకా ఎటువంటి విఘ్నాలేం లేకుండా. కానీ దురదృష్టవశాత్తు డిసెంబర్ 1, 2025లో ఉద్యోగం కోల్పోయానండి. అయ్యో. అదే మళ్ళీ ప్రయత్నాలు బాగా ముమ్మరంగా ప్రారంభించాను. ఇంటర్వ్యూ కాల్స్ అవి వస్తున్నాయి. కానీ అక్కడ చివరి దాకా వచ్చి అట్లా మిస్ అవుతూ అనిపిస్తున్నది గురుగారండి. ఓకే. ఇప్పుడు మీకు మన ఫిబ్రవరి తర్వాత కూడా ఏదో ఇండికేట్ చేసింది ఏది? కాల్స్ వస్తున్నాయి గురుగారు, ఒకటి అట్లా గురుగారు వస్తున్నాయండి.
కానీ మీకు ఒక అట్లా టైం చెప్తాను. మీరు ఒక పని చేయండి, ఆగస్టు 31 ఆ టైంకి వస్తుంది చూడండి. ఓకే ఓకే గురుగారండి. ఆగస్టు 31 కల్లా మీకు జాబ్ అనేది వస్తుంది. కంగారం పడకండి, బాగానే ఉంది, అంటే డ్యామేజ్ ఏం కాలేదు. ఓకే ఓకే అందువల్ల ఇది ఇబ్బంది అయింది. ఓకే అసలు యాక్చువల్గా 22లోనే మీకు మార్పు అయింది ఆ జాబ్లో ప్రాబ్లం అనేది. 22, 2010 ఈ రెండు టైంలో. యాక్చువల్గా 2022లో ప్రమోషన్ వచ్చింది గురుగారండి నాకు. అదే అక్కడే మార్పు జరిగింది, నేను ఉద్యోగం పోయింది అవును అంటలేదు. అవును 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 అక్కడ మనకి ఖచ్చితంగా ఇండికేషన్ చేసింది. అవును గురుగారండి. ఓకే ఓకే గురుగారు, నమస్తే అండి. నమస్తే. ఓకే అండి. నెక్స్ట్ నాగవాణి విజయవాడ నుంచి. ఉన్నాను మేడం. ఉన్నాను మేడం. ఓకే అండి. ఎవరిదండి ఈ జాతకం? మా అమ్మాయిదండి నా గురువుగారు. నమస్తే. 5 మా మార్చి అమ్మాయిదండి. 1999. అవునండి. 10:04 ఉదయం విజయవాడలో పుట్టారు. అవునండి. చిత్తా నక్షత్రం, అవునండి. ఒకటో పాదం, కన్యా రాశి, మేష లగ్నం. కరెక్టేనా? అవునండి, కరెక్ట్ అండి. ఏమడిగారు? ఉద్యోగం గురించి అండి. చేస్తుంది ప్రస్తుతము. గవర్నమెంట్ జాబ్ ఏమైనా ఉందా అది ప్రయత్నాలు చేస్తుంది. ఈ జాబు ఉంటుందండి, కంటిన్యూ అవుతుంది. జాబ్ బాగానే ఉంది, ఇబ్బంది ఏం కాదు. ఇది బాగానే ఉంది. సెక్రటరీస్ ఉంటాయి కదా, గవర్నమెంట్ సెక్రటరీస్, పంచాయతీ రాజు అలాంటి ప్రయత్నం చేయమనండి. సరే, గవర్నమెంట్ జాబ్ వస్తుందండి. వస్తుంది, ఉంది, ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేయమనండి. సరే, లేదంటే ఎప్పటిలోగా రావచ్చండి? అగ్రికల్చరు, వ్యవసాయానికి సంబంధించిన మెడిసిన్స్ అది కానీ ట్రై చేయొచ్చు. వస్తుందండి, టైం పడుతుంది. కానీ రన్నింగ్ లో ఉంది. మీకు ఇంకా 28 వరకు టైం ఉంది, ట్రై చేయండి. 28 వయసు వరకు? కాదు 2028 వరకు. సంవత్సరం. అవునండి, అవును. సరే సార్, సరే గురువు గారు, నమస్తే. నెక్స్ట్ గాయత్రి సౌమ్య ఒంగోలు నుంచి. ఉన్నారండి. నమస్కారం గురువు. ఎవరిదండి జాతకం? మా అమ్మాయి, మా పాప. 26 జూలై 2002 మధ్యాహ్నం 2:20 14:20 ఒంగోలు. ధనిష్ట నక్షత్రం, కుంభరాశి, 3వ పాదం. కరెక్టేనమ్మా? కరెక్టేనండి. వృశ్చిక లగ్నంలో పుట్టారు. చెప్పండి, ఏమడిగారు? అమ్మాయికి లేదండి. మొన్న ఎంబీఏ అయిపోయినాక 1 ఇయర్ వచ్చిందండి, చేసింది. మొన్న మేతో అయిపోయిందండి. ఇప్పుడు ఇంకేం రాలేదు. ఉద్యోగం గురించి.
లేదమ్మా, ఇందులో అవకాశం ఉంది, అవకాశం అయితే ఉంది. చెప్తాను టైము. అక్టోబర్ 4 కల్లా వస్తుంది, ట్రై చేయండి. అక్టోబర్ 4. అవును. గురుగారు అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ ఏమన్నా అవకాశం ఉందా? ఉంది, అవకాశం ఉంది, ట్రై చేయండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది అమ్మాయిది. ఆరోగ్యం బాగలేదండి, ఎప్పుడు ఏదో ఒకటి నొప్పులు ఎట్లా అంటదండి. ఈ మధ్యన వెళ్ళి ఈ మధ్యన అలా చూపించారా అనారోగ్య విషయం మనం మే తర్వాత? చూపించలేదండి అమ్మాయి. ఒకసారి ఆరోగ్య విషయంలో కొద్దిగా ముందు సార్ గైనకాలజిస్ట్ దగ్గర చూపించామండి, అదేం ఇబ్బంది చూపించే లేదండి. అలా అదే అడుగుతాను నేను. ఉందన్నారు. మరి మీ జాతకంలో మీరు ఉద్యోగం అడుగుతున్నారు, అక్కడ జరిగేదేమో అనారోగ్యం గురించి నడుస్తుందో అవునండి. కదా. అవును. కళ్ళు బాగానే కనపడుతున్నాయా? మీ పూర్వీకులకి ఎవరికైనా కళ్ళ కంప్లైంట్ ఉందా? వాళ్ళకి ఏం లేదండి, బాగానే ఉంది. సరే సరే. అమ్మాయికి వెన్నుపూస దగ్గర నొప్పి అంటే ఏదో సిస్ట్ ఉందన్నారండి, అది బాగానే ఉంటది, అయితే కొంచెం బాడీ పెయిన్స్ ఉంటాయి అని చెప్పారండి. లేదు లేదు, అది కంపల్సరీగా మీరు చెక్ చేయించాల్సిందే. అది ఆపరేషన్ చేపిస్తే మంచిదండి. 100% మీరు వెళ్ళండి. వాళ్ళు అది మీరు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ముందు ఉద్యోగం అనేది పక్కన పెట్టండి, ముందు ఆరోగ్యం అనేది ఇప్పుడు అర్జెంటుగా చూపించాల్సింది ఆరోగ్యమే. మీరు ఖచ్చితంగా ఆర్థోపెడిక్ ఎంఎస్ సర్జన్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు న్యూరో ఆర్థోపెడిక్ ఎంఎస్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలా, న్యూరో దగ్గరికి వెళ్ళాలి, ఆర్థోపెడిక్ డాక్టర్ కాదు, న్యూరో. వాళ్ళు వెళ్తే వాళ్ళు వెన్నుముకకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేస్తారండి. అది మీరు విశాఖపట్నం, అపోలో, కాకినాడ, హైదరాబాద్లో ఉంటాయి. మీరు అపోలోకి వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళ ట్రీట్మెంట్ కొద్దిగా బాగున్నాయి ఈ మధ్యన. మేము ఎవరికన్నా ఆరోగ్యం బాగోకపోతే ఇటువంటి అక్కడికే వెళ్ళమని చెప్తున్నాం, మీరు ట్రై చేయండి. లేదు మీకు మంచి డాక్టర్ అనిపిస్తే ఎక్కడైనా చూపించండి, కానీ న్యూరో డాక్టర్ దగ్గర చూపించాలి. ఇబ్బంది ఏం లేదు కండి, అమ్మాయికి బాగానే ఉంటుంది. అంటే అసలు నేను చెప్పింది మీకు అర్థం అవ్వట్లేదు, మీరు వెళ్ళండి. ఇప్పుడు ఇందులో నేను అన్ని చెప్పే ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాలి, 5,000 అవుద్ది. అది నేను ఇందులో చేసి ఏం చెప్పను. ఇప్పుడు నేనేమన్నా చెప్పాను అనుకో మీరు కంగారు పడతారు, అలా కాదు. నా సజెషన్ ఏంటి, మీరు ఉద్యోగం అడిగారు, నేను ఉద్యోగం గురించి మాట్లాడట్లేదు, ఉద్యోగం వస్తుంది. కానీ ఉన్నది కంప్లైంట్ అమ్మాయికి అనారోగ్యం కదా. మరి నేను అది చెప్పకుండా ఉద్యోగం వచ్చిందని చెప్తే నేను జ్యోతిష్యుని ఎందుకు అవుతాను? అప్పుడు మీరు చెప్పిన దానికి సలహాదారుని అవుతాను. నాకు ఎలా ఇష్టం ఉండదు. ముందు జాతకంలో ఏముందో చెప్పగలిగితేనే జ్యోతిష్యం, అంతేగాని మీరు అడిగిన దానికి నేను సలహా చెప్తే సలహాలు ఇచ్చుకుంటూ వెళ్తే జ్యోతిష్యం అవ్వదు అది. మేడం గారు, మీకు దేవుడు గురువు గారి రూపంలో చెప్పిస్తున్నాడు, మీరు వెంటనే అర్థం చేసుకోండి. మీరు నిజంగా గురువు గారు దేవుడితో సమానం. చూపిస్తామండి. ఓకే అండి. నమస్తే గురువు గారు. నమస్తే. ఓకే, వేణు రామగుండం నుంచి. నమస్కారం మేడం. నమస్తే. నమస్తే గురుగారు. నమస్తే. నమస్తే. మధ్యాహ్నం ఇది మధ్యాహ్నం గురుగారు 12:30. ఏ ఊరమ్మ ఇది? ఇది రామగుండం గురుగారు, పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని మండలం వచ్చి రామగుండం వస్తుంది మనకు. వస్తుందా రామగుండం అండి? ఇందులో మీరు చూసారా? వస్తుంది గురుగారు. సాఫ్ట్వేర్ రావట్లేదు. కరీంనగర్ తీసుకోండి గురుగారు, సెట్ అవుతుంది. ఏ సార్? కరీంనగర్ కొట్టండి అంట మన గురుగారు. కరీంనగర్ కొట్టండి గురుగారు. కరీంనగరా? కరీంనగర్ దగ్గర ఉంటుందా ఇది? దగ్గర ఉంటుంది. కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారం పెద్దపల్లి అయింది గురుగారు. సరే వద్దులే, ఏం తేడా అవుతుంది, ఇదే కొడతాను. ఇది రెండు రావట్లేదు, గోదావరి కానీ ఇది వస్తుందా? రామగుండం వస్తుందా? రావట్లేదు. ఇది గోదావరి కానీ వస్తుంది చూడండి. మరి మీరు ఇలా టైప్ చేశారు, మీకు రాకుండా మీరు మామూలు టైప్ చేశారా?
కరీంనగరా? పెడతాం. కరీంనగర్ పెడదాం. సరే, అది చూస్తా, అది పెడదామండి. ఏ ఎవరిదండి జాతకం? నాదే గురువు గారు. 19 నవంబర్ 1990, 12:30 మధ్యాహ్నం. అవును గురువు. కరీంనగర్. జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం. అవును గురువు గారు. వృశ్చిక రాశి, కుంభలగ్నం. ఏమడిగారమ్మా? జాబ్ గురించి గురువు గారు. ఆల్రెడీ చేస్తున్నారా? లేదు గురువు గారు, యాక్చువల్లీ 2024లో అంటే గవర్నమెంట్ సెక్టార్లో కాంట్రాక్ట్లో చేసేవాడిని. సో అప్పుడు ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది. ఐ థింక్ శాలరీస్ కొంచెం ఇవ్వలేదు ఇన్ టైంలో. నాకు కూడా వేరే ట్రై చేద్దామని రిజిగ్నేషన్ చేసి వేరే ప్రిపేర్ అయ్యాను. టీచర్ జాబ్స్ ప్రిపేర్ అయితే అది ఒక 2 మార్క్స్లో పోయింది గురువు గారు. టీచర్ ప్రిపేర్ అయ్యారా మీరు? బిఈడి ప్రిపేర్ అయ్యాను గురువు గారు. 2 మార్క్స్ తోని సరే, మిస్ మీకు అయింది. ఏమన్నా ఇప్పుడు రాజకీయాలు కానీ లేకపోతే సినిమా ఫీల్డ్ మీద అంబిషన్ ఏమైనా ఉందా? లేదు గురువు గారు, అట్లా ఇదే ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం గౌట్లో ఉన్నదా అని సరే, నేను చూస్తాను టైమింగ్ ఎక్కడ అవుతుందని. ఓకే గురు. ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి ట్రై చేయండి. వన్ మంత్ ట్రై చేయండి. ఆ టైమే, కానీ దశ ఏమి ఇండికేషన్ ఏమి లేదు ఇందులో. అక్టోబర్ దాకా ట్రై చేయండి మీరు. ఈ ఆగస్టులో కూడా చూడండి ఒకసారి. కానీ ఇప్పుడైతే ఇండికేషన్ యోగం అనేది ఉన్నదా గురుగారు? ఏమైనా ఛాన్సెస్ ఉన్నదా, లేకుంటే బయట ఏమైనా ట్రై ఉంది. ఉంది. ఇప్పుడు దశాక్రమం అనేది ఇండికేషన్ లేదు కనుక మీకు అలా అనిపిస్తుంది, కానీ ఉంది. ప్రస్తుతానికి అయితే మీరు అక్టోబర్లో ఒక మంత్ ట్రై చేయండి. అక్కడైతే అవకాశం ఉంది. మరి టెన్షన్ ఏం పడకండి. ఫీల్డ్ అనేది ఏమన్నా చెప్పగలుగుతారా గురుగారు? ఏ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ టీచింగ్ దానికి ట్రై అంటే చేయమంటే ఇందులో చాలా ఉన్నాయి. ఇందులో ఇప్పుడు నేను 2 అడిగాను కదా ముందు. ఆ 2 మీకు ఇంకా ఇండికేషన్ రాలేదు కనుక మీరు అది ఒకటే ట్రై చేసుకోండి. స్కూల్ అనేది కూడా మీకు బెటర్ బాగానే ఉంది. అది కూడా బెటర్ బాగానే ఉంది. ఇంకొకటి సందేహం గురుగారు, ప్రీవియస్ చేశాను కదా, మళ్ళీ ఏమన్నా బ్యాక్ అడిగి చేయని అవకాశం ఉందా ఏమన్నా, లేకుంటే ఫర్దర్ మీకు వస్తుంది. అలా కదా మీ జాబ్ ఇష్యూలో అయితే ప్రాబ్లం అయితే లేదు. ఇందులో అంతా కూడా బాగానే ఉంది, ఇబ్బంది అయితే కాదు. ప్రస్తుతం అయితే రన్నింగ్ లో ఉన్నట్టే. అది ఒక్కొక్కసారి అనిపిస్తుంది అక్టోబర్ ట్రై చేయండి. ఖాళీగా ఉంటున్నా కదా, మళ్ళీ ప్రీవియస్ ఏమైనా జాయిన్ అవుదామా ఆ డిపార్ట్మెంట్ లో. అలా వద్దు. అలా కాదు. ఇప్పుడు 90 మీకు ఏజ్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కాదు, ప్రీవియస్ ఇయర్ని కాదు. కానీ ఇప్పుడు ఈ అక్టోబర్ నేను ఇచ్చింది ఇప్పుడు 7వ నెలలో ఉన్నాం కనుక 7th మంత్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో ఒకసారి ట్రై చేయండి. కాకపోతే అప్పుడు మళ్ళీ ఒకసారి తిని చూద్దాం. ఎందుకంటే ఇది ఎక్కువ అప్లికేషన్స్గా ఉన్నాయి అన్నీ కూడా కొద్ది తేడాలుగా. ఆ తేడాలన్నీ కవర్ చేయాలంటే ఇది టైం పడుతుంది. అందుకే మీరు అక్టోబర్కి ఒక్కసారి ప్లాన్ చేసుకోండి. పోతే అక్కడ ఓకే అయిపోద్ది. ఓకే గురుగారు. సరే, థ్యాంక్ యూ గురుగారు. ఓకే అండి. నెక్స్ట్ సూర్యతేజ, నెల్లూరు నుంచి. ఉన్నాను మేడం. ఎవరిదమ్మా జాతకం? వాయిస్ చూడండి ఒకసారి క్లారిటీ. ఎవరిది గురుగారు వినిపిస్తుందా ఇప్పుడు? నాదే గురుగారు.
21 ఫిబ్రవరి 2004 అవును గురుగారు. 11 AM నెల్లూరు. నక్షత్రం వచ్చి శతభిష నక్షత్రం, 4వ పాదం, కుంభరాశి, అవును వృషభ గురుగారు. లగ్నం. చెప్పండి, ఏ విషయం అవును అడిగారు? గురుగారు. గురుగారు అంటే నేను లాస్ట్ ఇయర్ బీటెక్ కంప్లీట్ చేశాను. తర్వాత 1 ఇయర్ ఐటీ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యాను, కానీ ఏది రాలేదు. అన్ని ఇంటర్వ్యూస్ వరకు వచ్చి అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళాను కానీ అక్కడ సక్సెస్ కాలేదు, రిగ్రెట్ మెయిల్స్ వచ్చేసాయి. అంటే లాస్ట్ మంత్ జూన్లో గవర్నమెంట్ జాబ్ కోచింగ్ ప్రిపేర్ అవుదామని జాయిన్ అయ్యాను. అదేమైనా వచ్చే స్కోప్ ఉందా? డిసెంబర్ 12వ తారీఖు కల్లా వస్తుంది. గవర్నమెంట్ వచ్చే చిందా గురువు గారు? డిసెంబర్ కల్లా వస్తుందండి. 12వ తారీఖు కల్లా చూడండి. కాకపోతే ఓకే, ఒక థ్యాంక్ యూ గురువు గారు. సరే. ఏమైనా మళ్ళీ అంటే త్వరలో ఏమైనా వచ్చిందా గురువు గారు? అంటే దాని తర్వాత ఏమైనా డేట్ ఉందా? అంటే ఒకవేళ అక్కడ చూడండి. డిసెంబర్ కాకపోతే ఇంకా నెక్స్ట్ ఎప్పుడు అని. ఓకే ఓకే. సరే అండి, నెక్స్ట్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సుహాస్ గురు. రెడ్డి. ఓకే సార్, సుహాస్ రెడ్డి హైదరాబాద్ నుంచి. మేడం, మా అబ్బాయి అండి. నమస్తే గురుగారు. వస్తే ఒకసారి ఎవరిదమ్మా ఈ జాతకం? మా అబ్బాయిదండి. 29 ఫిబ్రవరి 1996, అవునండి. 7 ఉదయం 7 o'clock హైదరాబాద్. ఆర్ద్ర నక్షత్రం, 4వ పాదం, మిథున రాశి, కుంభలగ్నం. కరెక్టేనండి? కరెక్టే పంతులు గారు. చెప్పండి, ఏ విషయం అడిగారు? మ్యారేజ్ గురించి గురుగారు. గతంలో ఏమైనా కుదిరినాయా? లేదు లేదు గురుగారు, ఇంకా మేము చూడలేదు, ట్రై చేయలేదు. కొద్దిగా లేట్ అవుద్ది, ఇది టైం పడుతుందమ్మా. రేపు అంటే శివాలయాల చుట్టూ తిరగమానంటే ఇప్పుడు అయితే రన్నింగ్ లో ఉంది. మీరు దాదాపుది నడుస్తూనే ఉంది. గురుగారు. సమయం అయితే తీసుకునేలా ఉంది. ఇది నాకు తెలిసి ఉంటే 2029 దాటాక అవుతుందండి. ఆహా. అంత అంటే టైం అయితే 30. తీసుకుంటుంది. ఆహా. ఆ ఏమైనా సంవత్సరం దోషం? అవుతుంది. లేటు వివాహం అమ్మా, లేటు వివాహం. ఆహా. వివాహం అనేది లేట్గా ఇండికేషన్ ఉంది. అందుకే ఇది కొద్దిగా ఇబ్బందికరంగా పనిచేస్తుంది. అంటే ఏమైనా దోషం అట్లాంటిది ఏమైనా ఉందా? ఏమైనా చేయించాలా? పరిహారాలు ఏమైనా చెప్తారా? ఆ టైం దాకా అవ్వదు. ఇంకా దోషం అన్నా మనం అనుకోకూడదు, అనవసరం. నవగ్రహాల చుట్టూ తిరగమనండి, అలా ప్లాన్ చేసుకోవడం. ఎందుకంటే సమయం రావాలి, సమయం రావట్లేదు దీనికి. ఎక్కడికి గురుగారు? సమయం రావట్లేదు, వివాహం అవ్వడాక సమయం అయితే ఇండికేషన్ ఇవ్వట్లేదు. లేట్ అవుతుంది కనుక అక్కడ దాకా అంటే 29 వరకు వెయిటింగ్ చేయాలి. ఆహా. 2029 ఇంకా 3 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు పడుతుంది. ఆహా. మీరు ఇదివరకు ఏమైనా చేయించారా? చూపించలేదండి. మీరు హైదరాబాద్లో ఉంటే అక్కడ ఒకసారి మళ్ళీ చూపించండి. వాళ్ళు ఏమన్నా చెప్తే చేయించండి. నేనైతే అవి చెప్పను నేను, ఎందుకంటే ఆ టైం ఎప్పుడవుతుందో చూసి ఆ టైంకే చూడాలి తప్పించి, ఇప్పుడు మనకు లేనిది మనం ప్రయత్నం చేస్తే రాదు కదా. ఇప్పుడు దోషాలు ఉంటే అవి మన కోరికలతో ఉండే ఏ ఇట్లీకి రెమెడీలు పనిచేయవు. డబ్బులు కావాలి, ధనం కావాలని రెమెడీ చేస్తే డబ్బులు రావు. ఉద్యోగం కావాలని చేతులు, అందులో ఉద్యోగం యోగం ఉండి ధనయోగం ఉండి అది రావటం లేదు అంటే అప్పుడు రెమెడీ. బాగా అర్థం చేసుకోండి. అనారోగ్యం ఉన్నప్పుడే మందులు ఎత్తే పనిచేస్తున్న మందు అని తెలుస్తుంది.
అనారోగ్యమే లేనప్పుడు మందులు వేసుకుని పని చేస్తుందా లేదని ఎలా టెస్ట్ చేస్తారు మీరు? అందుకని నేను అనేది ఏంటంటే అందులో ఇబ్బంది అయితే ఉంది. ఆ ఇబ్బంది అనేది 29 వరకు నడుస్తుంది కనుక అప్పటిదాకా వెయిటింగ్ చేయండి. లేదు అనుకుంటే మీరు దగ్గరలో ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి వారు ఏమన్నా ఇంకా ఏమైనా బెటర్గా నాకన్నా ఆలోచించి ఏమైనా చెప్తే చేయించి చూడండి. ఏమ్మా? సరే మొన్న శుభం. ఒక 1 వీక్ బ్యాకే గోకర్ణ వెళ్ళొచ్చాడు సార్. గోకర్ణ వెళ్తే అక్కడ ఉండిపోవాల్సిందే. ఓకే. గోకర్ణానికి దానికి సంబంధం ఏంటి? నాకు మామూలుగా అది చాలా కోపం మామూలుగా. గోకర్ణానికి సంబంధం ఏంటి చెప్పు? బోల్డ్ మంది వెళ్తారు. లేదు గురుగారు, శివాలయాలు వెళ్ళాలి అన్నారు కదా, శివాలయాలు వెళ్తూ వెళ్తే శివాలయాలు వెళ్తే పెళ్లి అయిపోతే ఇంకెందుకు? శివాలయకి వెళ్ళిన వాళ్ళు అందరికి అయిపోతాయి. 2-3 అయిపోతాయి. నేను అత్తమానం వారంలో 3 సార్లు వెళ్తాను. ఒకటి అయ్యింది, ఇప్పుడు 2 అవుతాయి లేదని ఎదుగుతున్నాను. ఏది అవ్వట్లేదు అసలు. ఎంత బాధ ఉందో తెలుసా? ట్రై చేస్తాను అప్పటికేనే. దేవుళ్ళు పెళ్లిళ్ళు చేయరు, నవగ్రహాలు చేస్తాయి. దేవుళ్ళు ఎవరిని విడగొడతారో నవగ్రహాలు విడగొడతాయి. ఈ సత్యాన్ని తెలుసుకోండి ఫస్ట్. మీ రాత ఏముంటే అది జరుగుతుంది, దేవుడి చుట్టూ తిరిగినా తిరగకపోయినా. ఓకే గురుగారు. పూజలు చేసిన వాళ్ళు అందరికీ ఎందుకు రోగాలు వస్తున్నాయి? ఏమీ చేయని వాడికి అర్ధరాత్రి 12 తిన్నా కూడా ఎందుకు రోగాలు రావట్లేదు అంటే గ్రహస్థితి. ఎంతకన్నా నేను వివరంగా చెప్పలేను, చెప్పకూడదు కూడాను. ఓకే సార్, నెక్స్ట్ ఎందుకు ఇప్పుడు ఈ మాట్లాడుతున్నారు పుష్పకుమారి గారు, వారు కూడా నిన్న అక్కడ దాకా వెళ్ళి వచ్చారు. ఏ ఊరది? ఫ్లైట్ మీద ఓ 20K లేచిపోయింది. సరే కానివ్వండి. నెక్స్ట్ అనిల్ రెడ్డి కరీంనగర్ నుంచి. నమస్కారం గురుగారు. నమస్కారం. నేను ఎలా అంటున్నాను నేనేం అనుకోవద్దండి, ఉన్న విషయం మాట్లాడాలి, తప్పదు. రెమెడీస్ అనేవి ఎప్పుడు కూడా అవి ఆ రెమెడీస్కి లొంగుతాయా లేదా అనేది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం. అది ఇది అర్ధరాత్రి అండి, 12:05 AM ఇచ్చారు. అవునండి, అవునండి. అర్ధరాత్రి 00 తీసుకో. కరీంనగర్. జీరో 05 00. ఎవరిదండి జాతకం? నాదే అండి. 22 జనవరి 2000. 005 నక్షత్రం, పుష్మి నక్షత్రం, 4వ పాదం. కరెక్టేనా? అవునండి. కర్కాటక రాశి, తులా లగ్నం. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకున్నారు? సో జాబ్ పరంగా ఎట్లా ఉంటది? ఏ ఫీల్డ్ లో పోతే బాగుంటది? ఎప్పుడు జాబ్ వస్తుంది? ఇంకా జాబ్ రాలేదా మీకు? చిన్న జాబ్ చేస్తున్నా అండి, మొన్న April 20కి వచ్చింది. సాఫ్ట్వేర్దే. కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. ఇంట్రెస్ట్ అనిపించట్లేదు అంటే మానేరా జాబ్ రాదు జీవితంలో. ఇంకా మానకూడదు, చేసుకోండి కొన్ని రోజులు. ఓకే. మళ్ళీ ఎప్పుడైనా జాబ్ వస్తామని మధ్యలో వేరే ట్రై చేయమంటారా? ప్రస్తుతానికి మీరు మానేరంటే ఇబ్బంది అవుతుంది. ఓకే. ఏదైనా ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన దాంట్లో ఏమైనా ప్లాన్ చేసుకోండి. ఓకే. ఓకే. గవర్నమెంట్ దాన్ని పర్వాలేదు, ఫైనాన్స్ దానికి సంబంధించి ప్లాన్ చేయండి, వస్తుంది. ఓకే. సాఫ్ట్వేర్లో ఉంటూ కూడా మీరు అంటే బ్యాంకుల్లో వాటిల్లో ఏమన్నా ట్రై చేయండి. గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందండి? అంతే ఉంది, అందుకనే అదే చెప్తున్నాను, అందులో ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే గురుగారు, అయిపోయాయి ఈ సెషన్ క్లోజర్. ఓకే అండి, BVN పరాశర వేదిక ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. వచ్చే ఆదివారం ఇలాగే సాయంత్రం 6 గంటలకు కలుసుకున్నాము. శుభ సాయంత్రం. సార్ నాకు డౌట్ అండి, చెప్తారా?